అందరికీ నమస్తే. ఈవెంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. కానీ ఈవెంట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏం వచ్చింది? ఎందుకంటే పబ్లిక్ మనీతో పెట్టిన ఈవెంట్. నేను చెప్తున్నది ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, రేవంత్ ఫుట్‌బాల్ గురించే మాట్లాడుతున్నా. మెస్సీ మంచి ఆటగాడు. ఫుట్‌బాల్ కూడా మంచి ఆట. దీనిలో తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఈవెంట్ వల్ల ఏమొచ్చింది? ఇది కంప్లీట్‌గా గవర్నమెంట్ డబ్బులతో పెట్టింది. రేవంత్ రెడ్డి ఇది ప్రైవేట్‌దని చెప్పిండు. తప్పు. ఒకవేళ ప్రైవేట్‌దయితే అసలు అక్కడ గేమ్ ఏం ఆడిండ్రు? ఎవరు ఆడలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి, మెస్సీతో మొత్తం స్టేడియం మొత్తం ఆయనే ఉన్నాడు. మధ్యలో ఆయన మనవడిని పిలిపించుకున్నాడు. ఆయన మనవడు కూడా పార్టిసిపేట్ చేసిండు. అంటే ఆయన సోకులు తీర్చుకోవడానికి పబ్లిక్ మనీతో ఈవెంట్ పెట్టిండు. పోనీ మనం అందరం నిజంగా మంచిగున్నాం, బాగున్నాం, మనమంతా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అంటే సరేలే నడవని, రాజుకు కోరికలు కలిగినప్పుడు వాటిని తీర్చుకునే ప్రయత్నాలు చేస్తాడు కదా అని అనుకోవచ్చు. కానీ రాష్ట్రం అంతా ఆగమాగం ఉన్నప్పుడు ఈ ఈవెంట్ వల్ల ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది గవర్నమెంట్? ప్లస్ రాహుల్ గాంధీని వలలో వేసుకోవడానికి పిలిచిండా. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా చాలా ఇష్టమైన ఆట ఫుట్బాల్. కానీ ఆయన ఎంత ఉండాలో అంతే ఉన్నాడు రేవంత్ రెడ్డితో. అది కూడా ఒక పాయింటే. ఈయన పిలిచిండు, ఆయన వచ్చిండు, కానీ ఆయన మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేసిండు. అన్ని విషయాలు చెప్తాను నేను మీకు, విత్ వీడియోలు కూడా చూద్దాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక గేమ్ నిన్న స్టార్ట్ అయింది. యాక్చువల్గా వాళ్ళన్న షెడ్యూల్ అంతా వేరు. వాళ్ళన్న షెడ్యూలు ముందు ఒక గేమ్ ఉంటుంది, తర్వాత లాస్ట్ 5 మినిట్సే రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్లీ గేమ్ ఆడతారు, అంతే ఇంకేముండదని చెప్పిండ్రు. తీరా చూస్తే మొత్తం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అసలు ఇంకా మిగతా ఏం లేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి, మెస్సీ. అసలు విషయం ఏం తెలుసా? ఈయననేమో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో జస్ట్ ఈ షో కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కోర్టు ఏర్పాటు చేసుకొని ఎంసీహెచ్ ఆడిలా అదిగో ప్రజల డబ్బే 5 కోట్ల రూపాయలు పెట్టి ప్రాక్టీస్ చేసి వచ్చిండు. మెస్సీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వరల్డ్ ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు. ఆయనేమి డ్రెస్సులు ఏం మార్చుకోలేదు. ఆయన ఎట్లా వచ్చిండో అట్లే ఉన్నాడు. అంటారు కదా చెల్లని దానికి ఎక్కువ అని, అట్లే ఈయన కూడా ఆయననేమో కామన్గా ఎట్లా ఉండాలనో అట్లే ఉన్నాడు. రియల్గా ఫుట్బాల్ ఆటగాడేమో జెర్సీ ఏం వేసుకోలేదు. ఆయన ఎట్లా వచ్చిండో అట్లే ఉన్నాడు. ఒక ఒలివ్ గ్రీన్ టీ షర్టు, స్పోర్ట్స్ ప్యాంట్. మన ముఖ్యమంత్రి మాత్రం ఈయన పెద్ద ఆటగాన్లాగా, ప్రపంచ ఆటగాడే అట్లా ఉన్నప్పుడు మన లోకల్ ఆటగాడేమో మొత్తం లాగేసుకొని అదో పెద్ద అది చేసి ఓ పెద్ద కలరింగ్. నాకు 2 కనిపించినాయి ఈ షో మొత్తంలో. ఒకటి ఆయన షో ఆఫ్ చేసుకుంటున్నాడు. ఆయన షో ఆఫ్, ఆయన ఇంకా వ్యక్తిగతంగా పర్సనల్గా బ్రాండింగ్ చేసుకునే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. రెండోది రాహుల్ గాంధీతో కొద్దిగా సాన్నిహిత్యం పెంచుకోవడానికి ఇది ఉపయోగించుకున్నట్టుగా కనిపించింది. ఈ 2 విషయాలు కనిపించినాయి. అందుకే ఆయన డ్రెస్ గీసేసుకొని కొద్దిగా షో ఆఫ్ చేసినట్టుగా నాకు అనిపించింది. అసలు లోపల ఈ గేమ్ స్టార్ట్ అయినాక ఏం జరిగిందో చూడండి. వాళ్ళ మన్మడు వస్తాడు, చూడండి, వాళ్ళ మన్మడు కూడా వస్తాడు. all the panels, the producers, the units, the audio. Wow, who is that little superstar next to the Chief Minister of Telangana himself? Does he realize that he stands? ఏదో ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే రేవంత్ రెడ్డి గెస్ట్గా వస్తే వాళ్ళ మన్మడు వచ్చి ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మన్మని కూడా ఇప్పుడు మామూలు వాళ్ళు సామాన్య జనం ఎవరైనా టికెట్ కొనుక్కొని చూసే పరిస్థితి కూడా లేదు. ఎవరు పోలేదు. అంటే పోయిన వాళ్ళందరూ కూడా ఫుట్బాల్ ప్రేమించే వాళ్ళు ఆ గేమ్ను, లేకపోతే డబ్బులు పెట్టుకునే స్తోమత ఉన్నవాళ్ళు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టి ఫోటోలు దిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే స్తోమత ఉన్నవాళ్ళు. దాదాపు 60 మందో 70 మందో దిగిరు. మొత్తం 100 మంది కూడా దిగలేదని చెప్తున్నారు ఫోటోలు. అంటే పైసలు పెట్టిన వాళ్ళే ఫోటోలు దిగిండు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన మనమని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అసలు ఇక్కడ తెలంగాణ, ఆయన టీషర్ట్ మీద ఎక్కడైనా తెలంగాణ కనిపించిందా? ఒకసారి చూడండి, ఫోటో వేస్తున్నా. వేసుకున్నాడు కదా, జెర్సీ వేసుకున్నాడు కదా, ఎక్కడైనా తెలంగాణ అనేది ఎక్కడైనా కనిపించిందా? మరి ఇది తెలంగాణ బ్రాండింగ్ ఎట్లయితుంది? హైదరాబాద్ బ్రాండింగ్ ఎట్లయితుంది? హైదరాబాద్ ఆల్రెడీ వరల్డ్ ఫేమస్ హైదరాబాద్. దాన్ని ఉన్నది ఉంచితే చాలు. రేవంత్ రెడ్డి గారు చెడగొట్టకపోతే చాలు. ఇంకా కొత్తగా దాన్ని ఈయన వరల్డ్ ఫేమస్ చేసిన అవసరం లేదు. కానీ మరి అంత ఆట ఆడినప్పుడు అది పర్సనల్గా కాదు అని చెప్పడానికైనా, ఇది తెలంగాణ కోసం అని చెప్పడానికైనా కనీసం ఆ జెర్సీ మీద ఎక్కడైనా తెలంగాణ బొమ్మనో తెలంగాణ అని కనిపించిందా? అవతల ఆటగాడు వేసుకోకపోయినా ఈ ఆటగాడు వేసుకున్నాడు. కనీసం అదను చూసుకోవాల్సిన అవసరం ఉండే కదా. వాళ్ళ మనమని పిలుచుకొచ్చుకున్నాడు. ఇది పర్సనల్, వ్యక్తిగతంగా ప్రమోషన్ కాకపోతే ఏమున్నది దీనిలో? ఇప్పుడు ఈ గేమ్ అయింది, ఓకే, మంచిదే.
దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది? రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, విద్య, వైద్యం ఇట్లా చాలా ప్రాథమిక అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి సెలబ్రిటీ షోలకు కోట్ల రూపాయల ఖర్చా? ఇప్పుడు ఐపీఎల్ లాంటివి జరుగుతాయి మన దగ్గర. అవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ జరుగుతాయి. ఇప్పుడేమో సింగరేణి దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ఇంకా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అనేది బయట వినిపిస్తున్నది. కోఆర్డినేటర్గా పార్వతీరెడ్డి, ఆమె ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఆమెకు, ఒక వ్యాపారవేత్త. ఆమెనే మొత్తం కోఆర్డినేటర్. కోఆర్డినేటర్ అంటే వీళ్ళే డబ్బులు ఇచ్చి పెట్టుకుంటుంది బహుశా, ఆమె డబ్బులు ఇచ్చి పెట్టిన కాదు. అంటే గవర్నమెంట్ డబ్బులు, ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ఇది ఎలైట్ ఎంటర్టైన్మెంట్ కిందికి రాదా? 100% ఎంటర్టైన్మెంట్కి వస్తుంది. ప్రజల డబ్బు ప్రజల కష్టాలకు కాకుండా లీడర్ల షో ఆఫ్ల కోసం ఖర్చు పెట్టుకుంటే జనాలు ఏమని అర్థం చేసుకోవాలి? ఇది ఏమైనా స్పోర్ట్స్ పాలసీనా, లేకపోతే పొలిటికల్ పిఆర్ ఈవెంటా? చెప్పండి చూసేవాళ్ళు. నిజంగానే ఇది ప్రైవేట్ వాళ్ళు నిర్వహించిన అనుకుందాం, పారదర్శకంగా ఉండాలి కదా. ప్రైవేట్ ఏజెన్సీ పేరేది? టెండర్లు ఎక్కడ ఇచ్చారు? అసలు ఏం జరిగింది దీనిలో? పబ్లిక్ మనీని వ్యక్తిగత ప్రచారానికి వాడుకున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఈ గేమ్ వల్ల వచ్చింది ఏం లేదు. సీఎం వ్యక్తిగత బ్రాండింగ్ చేయడం కరెక్టేనా? ఆయన వ్యక్తిగత బ్రాండింగ్ చేసుకున్నాడు, లేకపోతే ఆయన గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది ఆ షోపుటప్పు డ్రెస్సుల మధ్య? అసలు ప్రజాస్వామ్యంలో వీళ్ళు స్టార్ హీరోలు కాదు, ప్రజలే హీరోలు కావాలి. కానీ ఇక్కడ ప్రజల పేరు చెప్పుకొని ప్రజల డబ్బులను తీసుకొని వాడుకొని వీళ్ళు మేము హీరోలం అని చెప్పుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి షో ఆఫ్ ద్వారా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ షో కంటే ముందు రైతు భరోసా షో ఎక్కడంటే ఎవరు సమాధానం చెప్తారు? గవర్నమెంట్ సమాధానం చెప్తుందా? తెలంగాణ ప్రజలు టికెట్ కొనలేని షో కదా ఇది, టికెట్ కొనలేని షో. తెలంగాణ ప్రజలు కనీసం జీవితంలో గెలవనికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ టికెట్ షోలకు టికెట్ కొనుక్కి కూడా కాదు, వాళ్ళ జీవితంలో గెలవాలని ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? అసలు జనాలు టికెట్లు కూడా కొనలేని షోలను ఏర్పాటు చేసి ఇదే తెలంగాణ అంటున్నారు. అసలు తెలంగాణకు సంబంధం లేదు ఈ గేమ్తోనా? తెలంగాణకి ఏం ఒరిగింది చెప్పండి ఈ గేమ్తోనా? ఏమొచ్చింది? ఫుట్బాల్ ప్రోత్సాహం తప్పు కాదు, ఫుట్బాల్ మనం తప్పు పట్టొద్దు, మెస్సీని కూడా తప్పు పట్టొద్దు. కానీ ప్రజల డబ్బులతోన స్పష్టమైన లాభం ఏమని చెప్పండి దీనిలో? తెలంగాణకి ఏంటి లాభం? ఏదైనా కూడా మంచి చెడు బేరే చేసుకుంటాం కదా. మనం ఒక బండి కొనుక్కుంటున్నామంటే ఈ బండి కొనుక్కోవడం వల్ల మనకి ఏమొస్తుంది? మనకు వచ్చే లాభం ఏంది? మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? దానికి ఎట్టేది ఎంత? మనకు వచ్చే లాభం ఎంత? కాస్ట్ బెనిఫిట్ అంటారు కదా, కాస్ట్ బెనిఫిట్ ఏముంది? ఇక్కడ కాస్ట్ చేసినాం కదా, ఆ బెనిఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? జనాలకు డబ్బులు ఖర్చు పెట్టినాక డబ్బులు లేవు, దీనికి మాత్రం ఎట్లా ఖర్చు పెట్టినారు? ఇక్కడ నుంచి వచ్చే బెనిఫిట్ ఏందని చెప్పాలి. ఇప్పుడు ఏమన్నా మొత్తం మన దగ్గర ఫుట్బాల్ గ్రౌండ్స్ ఇప్పుడు తయారవుతాయా? ఇప్పుడున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ జిల్లా ఏరియాల్లో, తర్వాత ఊర్లలో ఏర్పడిన క్రీడా మైదానాలు మొత్తం పాడుపడిపోయినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కనీసం కోచ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ గవర్నమెంట్. ఇది ఒకటి, ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి జనం డబ్బు వాడుకున్నారనేది ఒక ఆక్షేపణ. రెండోది, రాహుల్ గాంధీకి ఫుట్బాల్ ఆట చాలా ఇష్టం. ఇది ఈ యాంగిల్ ఒకటి పెట్టుకొని రాహుల్ గాంధీని పిలిచి కొంత దగ్గర విధమని ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. కాకపోతే రాహుల్ గాంధీ మాత్రం మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం అన్నట్టుగానే వ్యవహరించాడు. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో వచ్చిన వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇన్వైట్ చేయడానికి పోయిండ్రు. రేవంత్ రెడ్డి, పీసీ ప్రెసిడెంట్ అందరూ పోయిండ్రు. రేవంత్ రెడ్డి ఆయన అటు పోదామని అంటే రాహుల్ గాంధీ ఇటు పోతుండు. ఇంకా చాలాసార్లు కొద్దిగా అంటి ముట్టనట్లుగానే వ్యవహరించిండు. ఆ ముందరికి రా అంటే వెనకనే ఏమంటాడు. ఆయన కూడా నేచురల్గానే ఉన్నాడు రాహుల్ గాంధీకి ఫుట్బాల్ ఆట అంటే ఇష్టమై తెలంగాణ ప్రజల డబ్బులను ఫుట్బాల్ గేమ్ కోసం ఖర్చు పెడతారా? ఇది ఢిల్లీకి షో కావచ్చు, కానీ ప్రజలకు షో కాదు కదా. ప్రజల అవసరాలకు, తెలంగాణ ప్రజలకు రేషను, రోడ్డు, ఉద్యోగాలు ఇవి కదా వాళ్ళకి కావాల్సింది. ఇవి వదిలేసి రాహుల్ను కూల్ చేయనికే, ఈయనకు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే రాహుల్ను కూల్ చేయనికే తెలంగాణ ప్రజలు బిల్లు కట్టాలనా? స్పోర్ట్స్ ప్రమోషన్ అయితే ఒకవేళ నిజంగా గవర్నమెంట్ స్పోర్ట్స్ ప్రమోషన్ చేస్తుంది, అందులో భాగంగా ఇదంతా జరిగింది అనుకుంటే, గ్రామాల్లో గ్రౌండ్స్ ఎక్కడున్నాయి? యూత్ అకాడమీలు ఎక్కడున్నాయి?
ఒకరోజు మెస్సీ వచ్చిపోతే కాదు, ఒక తరం భవిష్యత్తు కావాలి, అది కావాలి, పాలసీ, గవర్నమెంట్ పాలసీ కావాలి. ఇక్కడ మెస్సీ పేరు కాదు ఇష్యూ, పబ్లిక్ మనీ దుర్వినియోగం అయిందనేది అసలు ప్రశ్న. ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అయినా ఇక్కడ పబ్లిక్ మనీ ₹1 ఉన్నా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే మనం. మన డబ్బులు ఖర్చు పెట్టి ఈ షో ఆఫ్లు చేయడం వల్ల మన తెలంగాణకు ఏమొచ్చింది, ఏమొస్తుంది, కాస్ట్ బెనిఫిట్ ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆయన గేమును, ఆయన వ్యక్తిగతంగా ఆయన బిల్డప్ ఇచ్చుకోవడానికి పెట్టుకున్న ఈ గేమ్ను ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే. మీరు కామెంట్ రూపంలో చెప్పండి, తెలంగాణకు ఏంటి లాభం? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.